లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఎన్నో ఉద్యోగాలు రిస్కులో పడ్డాయి. చాలా కంపెనీలు ఏఐ టెక్నాలజీ విరివిగా వినియోగిస్తున్నాయి. ఇప్పటి వరకు దీనిని ఉద్యోగులు నిర్వహించే సేవల కోసం వినియోగించారు. ఇకపై దీనిని ఉద్యోగుల ఎంపిక కోసం కూడా వినియోగించుకున్నారు. సాధారణంగా ఏదైనా సంస్థలో ఉద్యోగం కావాలంటే రెజ్యూమ్స్ తీసుకెళ్తాం. వీటిని ఆ కంపెనీ రిక్రూట్మెంట్ బోర్డు పరిశీలించి అర్హత ఉన్నవారిని ఇంటర్వ్యూలకు పిలిచి సామర్థ్యాలు ఉన్న వారిని ఎంపిక చేస్తారు. ఇది అసలైన ప్రక్రియ. కానీ ఏఐ వాడకంలోకి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూల విషయంలో కూడా టెక్నాలజీని వాడేస్తున్నారు. అభ్యర్థుల సోర్సింగ్, రెజ్యూమ్ స్క్రీనింగ్, స్కిల్స్ అసెస్మెంట్, ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ వంటి కృత్రిమ మేధస్సు సాధనాలను రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనుషులకు బదులుగా వినియోగిస్తున్నారు. జెన్ ఏఐ బాట్లు మేనేజర్లకు ఇంటర్వ్యూ నిర్వహించడంలో సహాయపడుతున్నాయి. నియామక ప్రక్రియ వేగవంతం చేయడానికి, మరింత సమర్థవంతంగా ఉద్యోగాల నియామకాలు జరపడానికి ఉపయోగపడతాయని హెచ్ఆర్ అధికారులు చెబుతున్నారు. వృత్తిపరమైన సేవల సంస్థ జెన్పాక్ట్ ఇటీవల ఐమ్యాచ్ జెన్ ఏఐ ఆధారిత అంతర్గత రెజ్యూమ్ పార్సింగ్ జాబ్ మ్యాచింగ్ ఇంజన్ను ప్రారంభించింది. కొత్త నియామకాలలో దాదాపు 40% అభ్యర్థులను ఏఐ ద్వారా ఎంచుకున్నట్టు ఇంటర్వ్యూలు చాలా వేగంగా జరుగుతున్నాయని జెన్పాక్ట్ గ్లోబల్ హైరింగ్ లీడర్ రీతు భాటియా పేర్కొన్నారు. నియామకాలు చేపట్టడానికి 63 రోజులు పట్టేది. అయితే ఏఐ సాయం వల్ల ఇది 43 రోజుల ఈ ప్రక్రియ ముగిస్తున్నట్టు భాటియా పేర్కొన్నారు. రిక్రూట్మెంట్ సర్వీస్ ప్రొవైడర్ పీపుల్ పై చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజేష్ భారతీయ ప్రకారం జెన్ ఏఐ ఉద్యోగులకు ఇంటర్వ్యూలు చేసే సమయాన్ని ఆదా చేస్తుంది. జెన్ ఏఐ బాట్ వినియోగించడం వల్ల మా నియామక సామర్థ్యాలు మెరుగుపడ్డాయి. ఇంటర్వ్యూ కోసం జెన్ ఏఐ బాట్ను ఉపయోగించడానికి ముందు కేవలం 15% ఉన్న నియామకాలు ఇప్పుడు 55% పెరిగాయి. రాత్రికి రాత్రే ఎంపిక రేటు 40% పెరిగింది. జెన్ ఏఐ ద్వారా నియామకాలు వేగంగా చేపట్టవచ్చు. అయితే ఇలా నియామకాలు ఏఐ అమలు చేయడంలో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వీటిలో డేటా గోప్యత, ఆల్గారిథమిక్ పారదర్శకత, సాఫ్ట్ స్కిల్స్ మూల్యాంకనం లేకపోవడం, సంభావ్యతను కనుగొనడంలో అసమర్థత వంటి నైతిక పరిశీలనలు ఏఐలో ఉండవు.